శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము 4, 5, 6 శ్లోకములు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అతీంద్రియ స్వరూపుడనగు నేను ఈ జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నాను. ఈ సమస్త భూతములను నాయందున్నవి, కాని నేను వాటి యందు లేను. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. మరియు చెప్పినచో ఆ భూతములు కూడా నా యందు లేవు. నా ఈశ్వరీయ యోగ ఘటనను తిలకింపుము. నా స్వరూపము ఈ భూతకోటిని పుట్టించునదియు పెంచునదియునై ఉన్నను వాటితో సంబంధించుకుని లేదు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మస్తానీత్యుపధారయ. అంతటి తిరుగు మహావాయువు ఎల్లప్పుడూ ఆకాశముననే ఉండునట్లు సమస్త భూతములను నాయందున్నవిగా భావింపుము.